నగర వ్యాప్తంగా కూడా భోగి పండుగను చాలా ఘనంగా చేసుకుంటున్నారు పబ్లిక్. అలాగే కేపీహెచ్బీలో మా ప్రతినిధి అనిల్ భోగి పండుగ విశేషాలు అందించడానికి కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్, భోగి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పబ్లిక్? అలాగే హరిదాసులు ఎక్కడైనా కనిపిస్తున్నారా? హరికీర్తనలు వినిపిస్తున్నాయా నగరంలో? సంక్రాంతి పండుగ అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సంక్రాంతి పండుగ అనగానే 3 రోజుల పాటు జరుగుతుంది. 3 రోజుల పండుగలో భాగంగా ఈరోజు మొదటి రోజు భోగి జరుపుకుంటారు. సో సిటీలోని చాలా ఏరియాలో కూడా భోగి మంటలు ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటుంటారు. ఉదయాన్నే నిద్రలేచి ఉదయం 4 గంటల ప్రాంతంలోనే భోగి మంటలు వేసుకునేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. సో ప్రజెంట్ మనం కేబిఎస్లో చూడొచ్చు, ఈ చాలా ఫ్యామిలీస్ కాలనీలో ఉన్నటువంటి ఇటు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలతో పాటు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కాకుండా కాలనీ వాసులు కూడా భోగి మంటలు తమ అపార్ట్మెంట్ ముందు ఉదయాన్నే నిద్రలేచి సో ఈ భోగి మంటలు వేసుకుంటుంటారు. ఇక ఈరోజు భోగి పండుగ, రేపు సంక్రాంతి, తర్వాత కనుమ, ఇట్లా 3 రోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇక ఇప్పటికే హరిదాసుల కీర్తనలు కానీ గంగిరెద్దుల విన్యాసాలతో పాటు ఇక బుడుబుక్కల విన్యాసాలు కూడా ఎక్కువగా కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రజెంట్ మాత్రం మనకు కాలనీలలో ఇక్కడ కూడా హరిదాసుల కీర్తనలు అనేది కనిపిస్తలేవు. ఒకప్పుడు చాలా వరకు ఉండేది, ఇప్పుడు కొంత తగ్గిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే భోగి మంటలు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. కేబిహెచ్పిలోని కొన్ని కాలనీ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉదయాన్నే వారి కుటుంబ సభ్యులతో భోగి మంటలు వేసుకున్నారు. అయితే భోగి మంటలకు సంబంధించి ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు జరుగుతుంది కాబట్టి భోగి మంటలో మొదటి రోజు భోగి పండుగ కాబట్టి భోగి పండుగ యొక్క సాంప్రదాయం ఏంటి, అసలు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటున్నారో కాలనీ వాసులు మన తోటి పెద్ద ఆవిడ ఉంది. అమ్మ, ఎట్లా ఈ భోగి పండుగ రోజు ఏమేమి చేస్తుంటారు? పొంగల్ చేసుకుంటాం, అదే పులగన్నం వండుకుంటాం, గుమ్మడికాయ వండుకుంటాం, ఇంకా ఇంకేమేమి చేసుకుంటాం? టమాటా చట్నీ చేసుకుంటాం, అంతే. ఏ టైంకి స్టార్ట్ చేశారు ఇక్కడ? 6 అవుతుంది. అట్లా మీరేం చెప్తారమ్మా భోగి పండుగకు సంబంధించిన విశిష్టత? చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారమ్మా, స్పెషల్ అది. మామూలు తలంటు స్నానాలు చేయటము ఇవన్నీ ప్రతి సంవత్సరం. ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ చేస్తున్నారు? 15 అయింది. మీ పేరేం పేరు? శ్యామల. అదే భోగి పళ్ళు అది పోస్తాము పిల్లలకి, చిన్న పిల్లలకి. అది తలకు స్నానాలు అవి చేయించి అందరిని పిలిచి పిల్లలకి అది మంచిదని ఇవాళ ఆ పని చేస్తాం. రేపు పెద్దలకి పెడతాం. కనుమ రోజు కూడా మొక్క చక్క చేసి పెద్దలకి పెట్టి వాళ్ళని రథంలో పంపిస్తాం. చూడొచ్చు, పూర్తిగా ఈ యొక్క కాలనీతో పాటు అనేక కాలనీలో కూడా ఈ భోగి మంటలకు సంబంధించి మాత్రం ఉదయం నుంచి ఈ భోగి మంటలు వేసుకుంటున్నారు. ఎందుకంటే పాత వస్తువులు ఏమున్నా కూడా ఈ భోగి మంటలు వేస్తారు. సో భోగి మంటలు వేసిన తర్వాత ఇందులోకి వచ్చేటువంటి ఏదైతే విభూతి ఉంటుందో విభూతిని కూడా కొంత ఇంట్లో చల్లుకుంటారు, కొంతమంది బొట్టు పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తారు. అయితే పాత తరానికి నాంది పలికి కొత్త తరానికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క భోగి మంటల్లో భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఒక పేరుతోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటున్నారు. సో చాలా ఏరియాలో కూడా ఉదయం నుంచి కూడా ఈ భోగి మంటలు వేసుకున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గేటెడ్ కమ్యూనిటీతో పాటు ఇళ్లలో సో పూర్తిగా కూడా భోగి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి కూడా దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 4 గంటలకు ప్రారంభమైనటువంటి భోగి పంటలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా పోసుకునే సాంప్రదాయం ఉంది కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలకి కూడా భోగి పళ్ళు పోసుకున్న ఆనవాయితీ కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే భోగికి సంబంధించినటువంటి సంబరాలు అమరాన్ని అంటున్నాయి. సో రేపు సంక్రాంతి సంబరాలు కూడా ఉంటాయి. ఇక మరోవైపు ఇటు భోగి జరుపుతూనే అర్ధరాత్రి నుంచి కూడా వారి ఇళ్ల ముందు రకరకాలైనటువంటి ముగ్గులు కూడా వేశారు. ముగ్గులకు సంబంధించినటువంటి ముగ్గులలో కూడా ఈ యొక్క ఏదైతే భోగికి సంబంధించినటువంటి ఒక వృత్తాకారంలో ఏర్పాటు చేసి అందులో అన్ని పాతకు సంబంధించినటువంటి వస్తువులను వేసి వాటిని అన్నింటినీ కాల్చి ఈ యొక్క భోగి మంటల్లో వారందరూ పాల్గొంటున్నారు. సో ప్రజెంట్ అయితే కేబిహెచ్తో పాటు ఇటు మియాపూర్, కూకట్పల్లి ఈ ఏరియాలతో పాటు నగరంలోని అనేక ఏరియాల్లో ఇంకా భోగి పండుగలకు సంబంధించినటువంటి భోగి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. సో హరిదాసుల కీర్తనలు అయితే కొంత మేరకు తగ్గాయని కనిపిస్తున్నాయి. ఇటు బుడుబుక్కల వేషాలు కానీ, హరిదాసుల కీర్తనలు కానీ, అటు గంగిరెద్దుల విన్యాసాలు కానీ, కేవలం మనకి శిల్పారామం కానీ, అటు ఉప్పల్ తర్వాత మాదాపూర్ కొంత అక్కడ ఆ ఏరియాతో పాటు కొన్ని ఏరియాల్లో కనిపిస్తున్నాయి. కానీ
కానీ వారి యొక్క సాంప్రదాయం వారి యొక్క కట్టుబాట్లు అనేది కొంతవరకు తగ్గినట్టు కలుస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఇక దాంతోపాటు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది నివాసులు ఇక్కడ ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ ఏరియాలో అయితే ప్రజెంట్ భోగి మంటలకు సంబంధించి మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చంద్రిక.